వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ సైడ్ బ్లౌజ్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నిటిని కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. అవి మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయండి. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయని చెప్పడానికి కూడా మీకు సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ఇమేజ్ చూపిస్తే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది కదండి. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీడియోలో చూస్తున్నారు కదా, వచ్చి కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అండి. ఈ మధ్యకాలంలో ఫుల్ నెక్ కాకుండా ఇలా సైడ్ నెక్ డిజైన్స్ పెట్టుకుంటున్నారు. ఇవి పట్టు శారీస్కైనా, ఫ్యాన్సీ, డైలీ వేర్, కాటన్, సిల్క్ ఇలా ఏ టైప్ ఆఫ్ శారీస్కైనా కూడా బాగుంటాయండి. అందుకే వీటిని ట్రై చేసి చూడండి. ఇక సైడ్ నెకే కానీ దీంట్లో వచ్చేసి మనకు ప్యాచ్ మోడల్ ఉన్నాయి, అలాగే లేస్ మోడల్స్, పైపింగ్ మోడల్స్ అన్నీ కూడా ఉన్నాయండి. అందుకే ఒకసారి పూర్తిగా చూడండి. ఇక ఇందులో చూడండి, మనకి డోరీ ఎప్పుడు పైన పెట్టుకుంటారు కదండి, సింపుల్గా అలా కాకుండా మనకి సైడ్ నెక్ కూడా డోరీ పెట్టుకుంటే బాగుంటుందండి. అలాంటి మోడల్స్ ఇందులో చాలా ఉన్నాయి, వాటిని ఒకసారి చూసేయండి. ఇక బ్యాక్ నెక్ సైడ్ పెట్టుకున్నప్పుడు మనకి పట్టు ప్యాచ్ వేసేసుకొని దానికి పోట్లీ బటన్స్ కానివ్వండి, నార్మల్ బటన్స్, శారీ కలర్ బటన్స్ పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే మనకి శారీ సింగిల్ కలర్ ఉన్నందుకోండి, బ్లౌజ్ సింగిలే ఉంటుంది కాబట్టి సింగిల్ కలర్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించుకోవచ్చో, అలాగే 2 కలర్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించుకోవాలో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. అలాగే మనకి బ్యాక్ నెక్ హైలైట్ కావాలి అనుకుంటే లేస్ కానీ లేదా పైపింగ్ వేసుకుంటే బాగుంటుందండి. ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, మనకి అన్నీ కూడా పైపింగ్ మోడల్స్, లేస్ మోడల్స్ ఉన్నాయి. అది కూడా మనం శారీ కలర్ పెట్టుకుంటే బాగుంటుంది, బ్లౌజ్కి ఆపోజిట్గా కనబడుతుంది కాబట్టి. ఇక ఇందులో మనకి బ్యాక్ నెక్కి కటింగ్ మోడల్ కూడా ఉన్నాయండి. అంటే ఫ్లవర్ కట్లో ఉన్నాయి, స్క్వేర్, ట్రయాంగిల్ ఇలా డిఫరెంట్ షేప్లో కూడా ఉన్నాయండి. అన్నీ కూడా యూనిక్ మోడల్. అలాగే బ్యాక్ నెక్ పెట్టుకున్నప్పుడు సైడ్ నెక్కి బౌ మోడల్స్ కూడా ఉన్నాయండి, అవి కూడా ఒకసారి చూసేయండి. బౌ పెట్టుకునేటప్పుడు మనం సింగిల్ బౌవే కాకుండా 2 బౌస్ ఐకాట్ మోడల్ పెట్టుకోవచ్చు, లేదా 3-4 బౌ మోడల్స్ పెట్టుకోవచ్చు. అలాగే క్యాప్ మోడల్ కూడా సైడ్ డిజైన్ బాగుంటుందండి. మీకు నచ్చితే అవి కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూస్తే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. మీకు నచ్చిన వీడియోస్ అన్నింటినీ చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.